కష్టపడ్డావు ఓకే, కానీ కృపను ఘనపరచు. నేను కష్టపడిందా నా గొప్పతనం ఏముందన్నయ్యా? అదిగో అన్నం పెట్టేది నాథుడు ఆయన. అది పండిందంటే ఆయన కృప. కృప ఏంది? నువ్వు కష్టపడ్డా ఫలించొద్దంటాయా? ఆయన కృప లేకపోతే ఏం ఫలిస్తుంది? పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఆడ కూర్చున్నారు. మరి నేను ఉద్యోగం చేస్తున్నా అంటే కృప కాదు? నా తండ్రి మరి నాతో పాటు చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి లేని అవకాశం నాకు ఇచ్చి మరి నాకు ఉద్యోగం ఇచ్చాడు నా తండ్రి. ఆయన కృప కాదు? నా కాడికి మొనగాళ్ళు చాలామంది ఉన్నారు, మరి నాకు సేవ ఇచ్చాడు. కృప కాదు? ఎవరి కాడికి మొనగాడినా నేను? కృప. ప్రతి దానిలో ఆయన కృపను వెతుకు, ధన్యుడు అయిపోతావు, ధన్యురాలు అయిపోతావు, సంతోషపెట్టినోడు అవుతావు, సంతోషపెట్టిన దాన్ని అవుతావు, దేవుల్లో వాస్తవికతను గుర్తించిన దాన్ని గుర్తించినోడు అవుతావు. ఇప్పుడు చెప్పండి, ఇంకా దేన్ని బట్టన ఎచ్చులు పడతారా? చెప్పండి, దేన్ని బట్టన్నా ఎచ్చులు పడతారా? పడదు. అలాగని ప్రార్థన చేయరా? ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు. ఎందుకంటే మన మోకాళ్ళుని కన్నీరు గార్చినప్పుడు ఆయన కృప మేలుకుంటుంది అని అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఇంకా దగ్గర అవుతాడు. ఎక్కువ కృప పొందినట్లు మీ స్వీయత విషయంలో విరిగిపోయి దీనులవ్వండి. నేను నేర్చుకుంది అది, నా తండ్రి నాకు నేర్పింది అది. ఇది నాకు బయలుపరిచిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎచ్చులు పట్టం మానేశా. ఎచ్చులు పట్టం అంటే మన ప్రార్థన గొప్పది, మన నీతి గొప్పది, మన దీన మనసు గొప్పది, మన త్యాగం గొప్పది, మన అది గొప్పది, మన ఇది గొప్పది అని ఎచ్చులు పట్టం మానేశా. అంటే ఎవరితో